తప్పుల్ని తిప్పికొట్టి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టు విజిట్ చేసి ప్రాజెక్టు పనులన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఇప్పట్లో లేదు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు బీఆర్ఎస్ అని చెప్పి తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏఐసిసి పత్రికా ఆహ్వానితులు చల్లా వంశీచంద్రరెడ్డి గారు, మిగతా సహచర శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, మంత్రాల శాసనసభ్యులు శ్రీహరి గారు, అదేవిధంగా నారాయణపేట శాసనసభ్యులు మల్లికారెడ్డి గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు తదితరులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాస్తవ పరిస్థితులను కూడా ప్రజలకు తెలియజేయాలని ఈ సమావేశాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశీచంద్రరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మిత్రులకు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారు, షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు, నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి గారితో పాటు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసి పాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని పండబెట్టి పక్కన పెట్టి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డాన్ని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది, వంచడం జరిగింది. మరీ ముఖ్యంగా మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే 2009వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కి ఓట్లేసి ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ కేసీఆర్ కి ఏ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండ్రో అదే మహబూబ్ నగర్ పై కుట్ర చేసి పగ పెంచుకొని ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. ఇవాళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భాగోతం తెలిసినటువంటి తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పడం జరిగింది. మొన్న ఓటు రూపంలో బుద్ధి చెప్పిండ్రు. అయినా ఈ బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి వచ్చినట్టుగా లేదు. మళ్ళా కూడా ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆర్ అదొక బొందలగడ్డ అని అన్నాడో మీరు గమనించాలి. అంతకు ముందు కేసీఆర్ కాళేశ్వరం ని ప్రపంచంలోనే 7వ అద్భుతం అని చెప్పి అందరం కాళేశ్వరం చూడాలి, కాళేశ్వరం ఆదర్శంగా తీసుకోవాలి, అదొక ప్రపంచానికి 7వ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాహకం చూసి మేడిగడ్డని కేసీఆర్ ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు. కుంగిపోయినటువంటి మేడిగడ్డ చూసి ఇంకా వాళ్లకు పశ్చాత్తాపం వస్తలేదు. వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు. వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడడం వల్లనే ఇవాళ అన్నారం బ్యారేజీకి అక్కడ పగుళ్ళు పడ్డాయి, అన్నారం బ్యారేజీ దగ్గర నీళ్లు లీక్ అవుతున్నాయి అనే విషయాన్ని
తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వాళ్ళ నిర్వాహకం వల్ల చాలా స్పష్టంగా నిపుణుల నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ప్లానింగ్ లో లోపం వల్ల, కన్స్ట్రక్షన్ లో లోపం వల్ల, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ మేడిగడ్డకు చెందినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయనే మాట చెప్పడం జరిగింది. మేడిగడ్డలో ఉన్న పిల్లర్లు కుంగిపోవడమే కాక మేడిగడ్డకు ఎగువన దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా, కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు కూడా అదే స్ట్రక్చర్స్ తోటి, అదే మెథడాలజీ తోటి కట్టడం జరిగింది. కాబట్టి మిగతావన్నీ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయో మిగతా స్ట్రక్చర్లు కూడా అదే విధంగా కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చాలా స్పష్టంగా అందరూ నిపుణులు కూడా చాలా స్పష్టంగా అధికారికంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇంత జరిగినా కూడా మళ్ళా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి ఈ బీఆర్ఎస్ గజ దొంగలు మళ్ళా తెలంగాణ ప్రజలని మోసం చేయనికే ఇవాళ చెలో మేడిగడ్డ పేరుతోటి కొత్త డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళ ఈ డ్రామాలని తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో, తెలంగాణ ప్రజలకి వాస్తవాలు వివరించాలనే ఉద్దేశంతో ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులం అందరం కూడా ఇవాళ చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శనం చేయడం జరిగింది. మీరందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా పేరుకేమో బయటికి పాలమూరు ప్రాజెక్ట్ రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసినామో మేం పాలమూరు జిల్లాని చర్చచామలం చేసామనే మాట చెప్తున్నారు. కానీ అవన్నీ అబద్ధాలే అని ఇవాళ మనందరికి కూడా కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్వెన రిజర్వాయరే సాక్ష్యంగా మన ముందు ఉన్నది. కర్వెన రిజర్వాయర్ కి ఇప్పటి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ రిజర్వాయర్ కు వచ్చేటువంటి పరిస్థితి లేదనేది మనం గమనిస్తున్నాము. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, వాస్తవానికి 2015 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా చెప్తుండే. ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా, ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,42,000 ఎకరాలకి నీళ్లు అందించాల్సిన అవసరం ఉంటే షాద్నగర్ లో 79,996 ఎకరాలు, దేవరకద్ర నియోజకవర్గంలో 46,000 ఎకరాలు, జడ్చర్ల నియోజకవర్గంలో 1,12,000 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో 67,000, మక్తల్ నియోజకవర్గంలో 63,000 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలో 1,17,000 ఎకరాలకు నీళ్లు అందించాల్సి ఉంటే ఒక్క చుక్క నీరిచ్చినటువంటి పాపన కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాము, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ దక్షిణ తెలంగాణపై కక్షపూరితమైనటువంటి వ్యవహారం కేసీఆర్ చేసిండు. మొదటి నుంచి కూడా మన దక్షిణ తెలంగాణకి జీవన ధార అయినటువంటి కృష్ణా నదిలో మనకి రావాల్సినటువంటి వాటాని సాధించలేకపోయిన అసమర్థుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవానికి మన దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్ లో 68.5% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే మన ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించబడినటువంటి 812 టీఎంసీలలో మనకు ధర్మంగా కేసీఆర్ నిజంగా
మన హక్కుల కోసం పోరాటం చేసే నిజమైన ముఖ్యమంత్రి అయ్యుంటే ఆ రోజు ఆ విధంగా వ్యవహరించి ఉంటే నిజంగా సమర్థుడైతే మనకు కృష్ణా నదీ జలాలలో 577 టీఎంసీలు మనకు దక్కాలి, మన రాష్ట్రానికి, మన తెలంగాణకి దక్కాలి. కానీ కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల మనకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే మనకు దక్కినాయి. మనకు 200 టీఎంసీ వాటాని ఒప్పుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్. ఖచ్చితంగా కేసీఆర్ కి మన ప్రాంత రైతుల శాపం తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనకు రావాల్సినటువంటి వాటాని సాధించడంలో విఫలమైండు కేసీఆర్. మనకు వాటా వచ్చింది 299 టీఎంసీలు మాత్రమే. ఒకవేళ కేసీఆర్ జాగాల, కేసీఆర్ ప్లేస్ లో గనక ఆనాడు రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే మనకు 299 కాదు 577 టీఎంసీల వాటా మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలలో వచ్చేది. మనకు రావాల్సిన వాటాని సాధించలేకపోయిండు. సరే, వచ్చిన వాటానన్నా సరిగా ఉపయోగించుకున్నాడా అంటే అది లేదు. ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇది 3 సంవత్సరాలల్లా పూర్తి చేయలేకపోయినందుకు, అసమర్థత వల్ల 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినందుకు మనకు కేటాయించిన 299 టీఎంసీలను కూడా వాడుకునే పరిస్థితి లేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్. మనకు 299 టీఎంసీలు కేటాయిస్తే సగటున టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం వాడుకున్నది ప్రతి సంవత్సరం కేవలం 212 టీఎంసీలు మాత్రమే. మనకు వచ్చే వాటా సాధించలేకపోయిండు, వచ్చిన వాటాను ఉపయోగించుకోలేకపోయిండు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే మనకు దక్కాల్సిన నీళ్లు, మన పాలమూరు బీడు భూములకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని ఆంధ్ర దొంగలు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి మన తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగినటువంటి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు దాసోహపడినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మన కృష్ణా జలాలకు, కృష్ణా నదికి సంబంధించిన నీళ్లు వాస్తవానికి అంతర్జాతీయ నదీ జలాల చట్టాల ప్రకారం ఏ నది నీళ్ళైనా ఆ నది పరివాహక ప్రాంతంలోనే వాడుకోవాలి. కృష్ణా నది నీళ్లు కృష్ణా బేసిన్లోనే వాడుకోవాలి. కానీ ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోచుకుపోనీకే సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రోజు 92,800 క్యూసెక్కులను దోచుకుపోతూ సంగమేశ్వర ద్వారా 3 టీఎంసీలు, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 11 టీఎంసీల నీటిని, మనకు దక్కాల్సినటువంటి నీటిని, మన కృష్ణా బేసిన్ కి దక్కాల్సినటువంటి కృష్ణా నది జలాలని కృష్ణా నది నుంచి పెన్నా బేసిన్ కి తీసుకుపోతుంటే కూడా ఏ మాత్రం కూడా చావ లేకుండా, చలనం లేకుండా, ఏ మాత్రం కూడా స్పందించినటువంటి మన ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కేసీఆర్. ఆనాడు వీళ్ళు సంగమేశ్వర రాయలసీమ టెండర్లు పిలిచినప్పుడు ఆగస్టు 2020 సంవత్సరం నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఉత్తరం రాసిన. వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు, రేపు ఢిల్లీలో 5వ తారీఖు నాడు ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఉంది, మీరు ఆ ఎపెక్స్ కమిటీ మీటింగ్ కి పోయి ఆ టెండర్లని రద్దు చేయించండి అని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ, విన్నపం చేస్తూ నేను ఉత్తరం రాసిన. కానీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా రోజా పెట్టినటువంటి చేపల పులుసు, రోజా వడ్డించినటువంటి అదేంది రాగి ముద్ద తిని రోజా మెప్పు కోసం ఆడ రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజాకి ఇచ్చిన మాట కోసం, రోజా ఒక సినిమాలో యాక్ట్ చేసే రోజాకి ఇచ్చిన మాట కోసం మన పాలమూరు బిడ్డలకు శాపమయ్యిండు ఈ కేసీఆర్. ఆనాడు రోజాకి ఇచ్చిన మాట కోసం
ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి పోకుండా ఆ టెండర్లని రద్దు చేయకపోవడం వల్ల మనకు దక్కాల్సినటువంటి 11 టీఎంసీల నీళ్లు, పాలమూరుకు దక్కాల్సిన నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకొని పెన్నా బేసిన్ కి తీసుకుపోయేలా చేసినటువంటి దుర్మార్గుడు ఈ కేసీఆర్. చెప్తుండే పక్క ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా, ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,42,000 ఎకరాలకి నీళ్లు అందించాల్సిన అవసరం ఉంటే షాద్నగర్ లో 79,996 ఎకరాలు, దేవరకద్ర నియోజకవర్గంలో 46,000 ఎకరాలు, జడ్చర్ల నియోజకవర్గంలో 1,12,000 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో 67,000, మక్తల్ నియోజకవర్గంలో 63,000 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలో 1,17,000 ఎకరాలకు నీళ్లు అందించాల్సి ఉంటే ఒక్క చుక్క నీరిచ్చినటువంటి పాపన కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాము, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ దక్షిణ తెలంగాణపై కక్షపూరితమైనటువంటి వ్యవహారం కేసీఆర్ చేసిండు. మొదటి నుంచి కూడా మన దక్షిణ తెలంగాణకి జీవన ధార అయినటువంటి కృష్ణా నదిలో మనకి రావాల్సినటువంటి వాటాని సాధించలేకపోయిన అసమర్థుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవానికి మన దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్ లో 68.5% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే మన ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించబడినటువంటి 812 టీఎంసీలలో మనకు ధర్మంగా కేసీఆర్ నిజంగా మన హక్కుల కోసం పోరాటం చేసే నిజమైన ముఖ్యమంత్రి అయ్యుంటే, ఆ రోజు ఆ విధంగా వ్యవహరించి ఉంటే, నిజంగా సమర్థుడైతే మనకు కృష్ణా నదీ జలాలలో 577 టీఎంసీలు మనకు దక్కాలి, మన రాష్ట్రానికి, మన తెలంగాణకి దక్కాలి. కానీ కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల మనకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే మనకు దక్కినాయి. మనకు 200 టీఎంసీ వాటాని ఒప్పుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్. ఖచ్చితంగా కేసీఆర్ కి మన ప్రాంత రైతుల శాపం తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనకు రావాల్సినటువంటి వాటాని సాధించడంలో విఫలమైండు కేసీఆర్. మనకు వాటా వచ్చింది 299 టీఎంసీలు మాత్రమే. ఒకవేళ కేసీఆర్ జాగాల, కేసీఆర్ ప్లేస్ లో గనక ఆనాడు రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే మనకు 299 కాదు 577 టీఎంసీల వాటా మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలలో వచ్చేది. మనకు రావాల్సిన వాటాని సాధించలేకపోయిండు. సరే, వచ్చిన వాటానన్నా సరిగా ఉపయోగించుకున్నాడా అంటే అది లేదు. ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇది 3 సంవత్సరాలల్లా పూర్తి చేయలేకపోయినందుకు, అసమర్థత వల్ల 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినందుకు మనకు కేటాయించిన 299 టీఎంసీలను కూడా వాడుకునే పరిస్థితి లేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్. మనకు 299 టీఎంసీలు కేటాయిస్తే సగటున టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం వాడుకున్నది ప్రతి సంవత్సరం కేవలం 212 టీఎంసీలు మాత్రమే. మనకు వచ్చే వాటా సాధించలేకపోయిండు, వచ్చిన వాటాను ఉపయోగించుకోలేకపోయిండు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే మనకు దక్కాల్సిన నీళ్లు, మన పాలమూరు బీడు భూములకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని ఆంధ్ర దొంగలు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి మన తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగినటువంటి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు
దాసోహపడినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మన కృష్ణా జలాలకు, కృష్ణా నదికి సంబంధించిన నీళ్లు వాస్తవానికి అంతర్జాతీయ నదీ జలాల చట్టాల ప్రకారం ఏ నది నీళ్ళైనా ఆ నది పరివాహక ప్రాంతంలోనే వాడుకోవాలి. కృష్ణా నది నీళ్లు కృష్ణా బేసిన్లోనే వాడుకోవాలి. కానీ ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోచుకుపోనీకే సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రోజు 92,800 క్యూసెక్కులను దోచుకుపోతూ సంగమేశ్వర ద్వారా 3 టీఎంసీలు, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 11 టీఎంసీల నీటిని, మనకు దక్కాల్సినటువంటి నీటిని, మన కృష్ణా బేసిన్ కి దక్కాల్సినటువంటి కృష్ణా నది జలాలని కృష్ణా నది నుంచి పెన్నా బేసిన్ కి తీసుకుపోతుంటే కూడా ఏ మాత్రం కూడా చావ లేకుండా, చలనం లేకుండా, ఏ మాత్రం కూడా స్పందించినటువంటి మన ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కేసీఆర్. ఆనాడు వీళ్ళు సంగమేశ్వర రాయలసీమ టెండర్లు పిలిచినప్పుడు ఆగస్టు 2020 సంవత్సరం నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఉత్తరం రాసిన. వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు, రేపు ఢిల్లీలో 5వ తారీఖు నాడు ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఉంది, మీరు ఆ ఎపెక్స్ కమిటీ మీటింగ్ కి పోయి ఆ టెండర్లని రద్దు చేయించండి అని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ, విన్నపం చేస్తూ నేను ఉత్తరం రాసిన. కానీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా రోజా పెట్టినటువంటి చేపల పులుసు, రోజా వడ్డించినటువంటి అదేంది రాగి ముద్ద తిని రోజా మెప్పు కోసం ఆడ రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజాకి ఇచ్చిన మాట కోసం, రోజా ఒక సినిమాలో యాక్ట్ చేసే రోజాకి ఇచ్చిన మాట కోసం మన పాలమూరు బిడ్డలకు శాపమయ్యిండు ఈ కేసీఆర్. ఆనాడు రోజాకి ఇచ్చిన మాట కోసం ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి పోకుండా ఆ టెండర్లని రద్దు చేయకపోవడం వల్ల మనకు దక్కాల్సినటువంటి 11 టీఎంసీల నీళ్లు, పాలమూరుకు దక్కాల్సిన నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకొని పెన్నా బేసిన్ కి తీసుకుపోయేలా చేసినటువంటి దుర్మార్గుడు ఈ కేసీఆర్. ఆంధ్రోళ్ళు మన నీళ్ళని దొంగతనం చేస్తుంటే ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకున్నాడు. మన దక్షిణ తెలంగాణని పూర్తిగా ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కేసీఆర్ మన పైన పగబెట్టుకున్నాడు. దక్షిణ తెలంగాణనేమో ఆ విధంగా చేసిండు. సరే, ఉత్తర తెలంగాణలో ఏమన్నా చేసిండంటే లక్షల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాని మనందరికీ ఊటకపు మాటలు చెప్పి ఇవాళ మనం చూస్తున్నాము ఏ విధంగా మేడిగడ్డని పొందబెట్టిండ్రో మనం చూస్తున్నాము. అక్కడ నిధులు మొత్తం పూర్తిగా మన నిధులు, మన పైసలు తెలంగాణ ప్రజల పైన దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం మోపి ఆయనే చెప్పిండు, నేనే ఇంజనీర్ని, నేనే డిజైన్ చేసిన కాళేశ్వరం చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ నువ్వు డిజైన్ చేసి నువ్వు కట్టినటువంటి కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ పిల్లర్లు ఎట్లా కుంగిపోయినవో చూసుకోండి అనే మాట తెలియజేస్తూ దక్షిణ తెలంగాణని నాశనం చేసిండ్రు. ఉత్తర తెలంగాణలో లక్షల కోట్ల అవినీతి చేసి మేడిగడ్డ ఇవాళ బొందల గడ్డ అయ్యేటట్టుగా చేసిండ్రు. మళ్ళా మనల్ని మోసం చేయనీకే మళ్ళా ఇయ్యలేదో చెలో మోడిగడ్డ అని పెట్టుకొని మళ్ళా అబద్ధపు మాటలు, మళ్ళా అవాస్తవాలు అన్ని కూడా ప్రజలకు చెప్పి మళ్ళా ప్రజలని మోసం చేసేటట్టుగా మళ్ళా ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా సహచర శాసన సభ్యుల సాక్షిగా నేను ఇవాళ కేసీఆర్ కి, వాళ్ళ నాయకులకి, బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున జిఎంఆర్ గారి తరఫున, వీర్లపల్లి శంకర్ గారి తరఫున, వాకేటి శ్రీహరి ముదిరాజు గారి తరఫున, పర్ణికమ్మ తరఫున, అనిరుద్ రెడ్డి గారి తరఫున, మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున, మొన్న మీరు ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఓటుతో బుద్ధి చెప్పిండ్రు మన అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళా చెలో మేడిగడ్డ అని అక్కడికి పోయి అబద్ధపు మాటలు చెప్పి
మళ్ళా ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తే మొన్న ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఈసారి ఏట్లతోటి బుద్ధి చెప్తారు మీకు. మీరు అబద్ధపు మాటలు మాట్లాడి దుష్ప్రచారాలు చేసి మా ప్రజానాయకుడు ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మళ్ళా చెప్తున్నా, మొన్న ఓట్లతో బుద్ధి చెప్పినటువంటి ప్రజలు మీకు ఈసారి ఏట్లతో బుద్ధి చెప్తారు. మీరు ఏ ఊరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా మిమ్మల్ని తెలంగాణలో మీరు ఏడికి పోయినా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని మా శాసనసభ్యులందరి తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం.